మురళి గారు చెప్పండి. ఈ కృష్ణలంక గాదే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఇంత ఒక యువకుడు దాదాపుగా 40 రోజులైంది పోలీసులు తీసుకెళ్లి, ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ అయితే అతన్ని లాకప్ డెత్ చేసి క్రిమేషన్ కూడా చేసేసారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. పోలీసులు దీనిపై స్పందించట్లేదు. సిఐ నాగరాజును సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారా అంటే ఏం చెప్తారు? విజయవాడ అంటే రాజకీయ చైతన్యం ఉన్న ప్లేస్ అండి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రాజధాని. విజయవాడలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న ప్లేస్. ఉమ్, అటువంటి ప్లేస్ లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఈ విధంగా ఒక లాకప్ డెత్ మిస్సింగ్ కేసు జరిగిందని మీడియా ద్వారా స్టేట్ మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది మనం ఏమనుకోవాలి? పోలీసు వారు అత్యుత్సాహం అనుకోవాలా, లేదంటే కూటమి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనుకోవాలో మనకు తెలియట్లేదు. ఉమ్, మీరు ఈ ఒక్క లాకప్ డెత్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, మేమంతా కూడా జనసేన తరపున చాలా గట్టిగా కృషి చేసాం. మనం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మా నాయకుడు కూడా డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో, ఉమ్, ఎవరైతే కూటమి ప్రభుత్వం గెలుపుకోలో కీలక పాత్ర పోషించారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, మా అన్న మంచి పొజిషన్ లో ఉండాలి అని మేమంతా పోరాడామండి. ఉమ్, పోరాడిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, తిరుమల శెట్టి లక్ష్మీ నాయుడు, అంబటి దీపు, నిడమర్రు శివకృష్ణ, ఉమ్, సంకుల మల్లయ్య, ఇప్పుడు ఉమ్. గాదే సాయి కృష్ణ, సాయి కృష్ణ. వీళ్ళందరూ కూడా జనసేన ఫాలోయర్స్, జనసేనతో లింక్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఉమ్, ఈ ఎన్కో లాకప్ డెత్ అయ్యింది లేదా మిస్సింగ్ కేసు ఉంది అని చెప్తున్న ఈ గాదే సాయి కృష్ణ వాళ్ళ మేనమామ జనసేన ఫాలోయర్. అవును, ఐడి కార్డు కూడా చూపించాడు ఆయన. ఎస్, ఆయన మాకులాగా జనసేనకు పనిచేసిన వ్యక్తి. వాళ్ళ కుటుంబంలో ఇలా జరిగింది అని ఆయన చాలా భావోద్వేగానికి గురై చెప్పారు. ఇది కులాల గురించో లేదంటే పార్టీల గురించో ఇప్పుడు మాట్లాడే సమయం కాదు సార్. ఉమ్, ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మీడియా ద్వారా తెలుస్తుంది. నిన్నేదో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారని, చంద్రబాబు నాయుడు గారు ఈయనుండగానే డీజీపీ గారిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడిగారని, అప్పుడే విఆర్ లో పెట్టడం కాదు సస్పెన్షన్ చేయమని ఆర్డర్ ఇచ్చారని, ఉమ్, ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారని చెప్తున్నారు సార్. ఉమ్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో మనం రాజకీయాలు మాట్లాడటం, క్యాస్ట్ గురించి మాట్లాడటం అంత కరెక్ట్ కాదండి. మనం అంతా ఓకే. ఎడ్యుకేటెడ్స్. ఉమ్, విషయాన్ని కూలంకుషంగా మనం చర్చించాలంటే ఉమ్, కులభావన పక్కనట్టండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కేసులు జరిగినాయి. 5 కేసుల్లో కూడా కాపులు, ఎస్పెషల్లీ జనసేనకి మద్దతు ఇచ్చిన వర్గాలు సఫర్ అవుతున్నాయి అని ఓకే. ఒక రిపోర్ట్ వస్తుంది. సోషల్ ఉమ్, మీడియాలో ఒక రిపోర్ట్, ఒక లాయర్ గారు పోరాడుతున్నాడు ఈ కేసుల గురించి. ఉమ్, కానీ నేను ఇప్పుడు ఏమంటానంటే, ఆ రూట్ లో నేను మాట్లాడను. ఏదో జనసేన ఉమ్. మద్దతుదారుల మీద ఏదో దాడులు జరుగుతున్నాయి అని, అది కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ప్రభుత్వం ఫెయిల్యూర్. ఒక సంఘటన జరిగినప్పుడు నిర్దిష్టమైన యాక్షన్ తీసుకుంటే రెండో సంఘటన జరగదు కదా సార్. అవును. ఒక ఇన్సిడెంట్ జరిగింది, హోమ్ మినిస్టర్ గారు తగు చర్యలు తీసుకుంటే ఇంకో ఇన్సిడెంట్ జరుగుద్దా ఈ రాష్ట్రంలో? చెప్పండి. అవును, జరగదు. మరి మేమేమంటామంటే, అక్కడే లోపం జరుగుతుంది. హోమ్ డిపార్ట్మెంట్ ప్రాపర్ గా యాక్ట్ చేయకపోవడం వల్లే లోపం జరుగుతుంది అని మేము అంటున్నాం. ఉమ్, అంతే తప్ప మేము ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దామనో లేదంటే ఏదో కులాన్ని లాగుదామనో ఈ ఇష్యూలో నిజంగా మాకు అటువంటి అవసరం లేదు. మేము అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళం కూడా కాదు. ఎంత బాధాకరం అండి. ఇప్పుడు అతని మీద 2 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఉమ్, అతని మీద 2 కేసులు ఉన్నాయి. అతనికి ఏదో ఎల్బిడబ్ల్యూ ఉంది, మార్కాపురం తీసుకొచ్చారు అని చెప్తున్నారు. ఈ విధంగా మేము ఇంత సౌమ్యంగా మేము మాట్లాడుతుంటే మరి ఏమైందో ఏంటో తెలియదు. కూటమి ప్రభుత్వంలో ఒక మినిస్టర్ గారి అండ చూసుకుని ఒక ఒక వర్గం సోషల్ మీడియా ఆ కుర్రోడి మీద 23 కేసులు ఉన్నాయని, ఆ కుర్రోడి మీద లేనిపోని ప్రాపగండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఉమ్. ఇలా ఎన్నిసార్లు చేస్తారు? ఇలా చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? తగు చర్యలు తీసుకుందాం సార్. మేము ఏమన్నామంటే,
ఆ ఇష్యూ మీద ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నాం, అందులో మేము తప్పేం మాట్లాడట్లేదు కదా. ఉమ్, ఇప్పుడు నేను మాట్లాడే వర్షంలో తప్పేమైనా ఉందా? హోమ్ డిపార్ట్మెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. సిఏ గారిని సస్పెన్షన్ చేస్తే అయిపోదు. మరి స్టేషన్లో మిగతా ఉద్యోగుల పాత్ర ఎంత ఉంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇంకా ఎన్నో క్వశ్చన్లు రేజ్ అవుతాయి కదండి, 1 by 1. ఉమ్, సో కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా వీక్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు మార్క్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇప్పుడు నడవట్లేదు, ఇది షూర్. ఉమ్, చంద్రబాబు నాయుడు గారి మార్క్ పాలన ఇప్పుడు నడవట్లేదు. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ లో ఇటువంటి సంఘటనలు తక్కువ జరగడం, కానీ ఈసారి ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒకసారి అవగాహన చేసుకోవాలి, అందరూ ఆలోచించాలి నాయకులు. ఎందుకు జరుగుతున్నాయి సో ఈ అంటే ఆయన పట్టించుకోవట్లేదా? గాది సాయి కృష్ణ ఘటనపై ఇంత పెద్ద ఎత్తున దుమారం జరుగుతున్నా సరే, అది కూడా జనసేన పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబం అయినా సరే, పవన్ కళ్యాణ్ కనీసం దీనిపై ఎక్కడా స్పందించలేదు, మౌనంగా ఉన్నారు ఆయన. అది ఎందుకు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. కానీ అదే సమయంలో హోంమంత్రి అనితను మేకప్ విషయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదో అన్నారని చెప్పి దానిపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు అదే కదండి బాధ. పర్సనల్ ఇష్యూస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల ఇష్యూస్ మీద ఉండలేదు, అదే కదా బాధ. ఉమ్, పర్సనల్ ఇష్యూ మీద నాయకులు రియాక్ట్ అవుతున్నారు, కానీ ప్రజలకు సంబంధించిన ఇష్యూ మీద ఏ నాయకుడు రియాక్ట్ అవ్వట్లేదు, అదే కదా మా బాధ. ఉమ్, ఇప్పుడు ఆవిడ పర్సనల్ ఇష్యూ, ఇప్పుడు ఆవిడ ఏదో పర్సనల్ గా అన్నాడు ఆయన మినిస్టర్ గారు, ఏదో మాజీ ఉమ్, మినిస్టర్ గారు ఏదో అన్నాడు, గతంలో ఆయన ఏదో వీళ్ళు అన్నారు, అవన్నీ ఇప్పుడు ఈ ఈ ఈ సబ్జెక్టు ఇప్పుడు వాటి వల్ల ఈ సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యే అవకాశం లేదు. ఈ సబ్జెక్ట్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఆ సబ్జెక్ట్ ను ప్రజలు అవును. పట్టించుకునే స్థాయిలో లేదు సార్. ఇప్పుడు ఈ లాకప్ డెత్ అనేది ఆంధ్రప్రదేశ్ కుదుపుతున్న అంశం, దీనికి ఒక సొల్యూషన్ చూడాలి. మేము ఏమంటామంటే సొల్యూషన్ కాదు, ఇటువంటి ఫర్దర్ గా జరగకుండా చూడండి, ఉమ్, మన కూటమికి బ్యాడ్ నేమ్ తేకుండా చూడండి సార్, సరైన అడ్మినిస్ట్రేషన్ అందించండి అని చెప్తున్నాం. ఉమ్. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే తప్ప మేమేమి ఇప్పుడు పార్టీని బ్లేమ్ చేయటమో లేదంటే క్యాస్ట్ ని బ్లేమ్ చేయటమో చేయట్లేదు కదా. వీఆర్ కామెంట్ ఆన్ దిస్ ఇష్యూ ఇన్ ఏ బ్యాలెన్స్ మోడ్. మేము చాలా బ్యాలెన్స్ గా ఇష్యూని మాట్లాడుతున్నాం. ఈ ఇష్యూలో ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. అంటే పవన్ అది కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ ప్రభుత్వం, అవ్వట్లేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అదే కదా సార్ మా బాధ. పవన్ కళ్యాణ్ గారు ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు, ఉమ్, పోలీస్ యంత్రాంగం రాష్ట్రం మొత్తం కదిలి పనిచేస్తారు, ఆ నమ్మకం మాకుంది. మా నాయకుడు ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు, పోలీస్ యంత్రాంగం పరుగులెట్టి పనిచేస్తుంది. ఎందుకు చేయరు? ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు, ఆయన పార్టీకి ఒక గుర్తింపు ఉంది, మేమంతా కష్టపడి పనిచేసాం, మాకంటూ ఒక ఇంటిగ్రిటీ ఉంది, మేము మేము ఎంత ఫైట్ చేసామో. మీ జనసేన పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీతో పోరాడి పనిచేసిందండి 5 సంవత్సరాలు, మేము ఎవరికి భయపడలేదు. ఉమ్. కానీ ఇక్కడ ఏంటంటే పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఈయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు పని అవుద్ది, ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఈ ఇష్యూ సొల్యూషన్ దొరుకుద్ది. ఆశిస్తున్నాం మా నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇందులో విమర్శించడానికి ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే దీని సొల్యూషన్ దొరకవచ్చు. ప్రభుత్వంలో కదలిక రావాలి, ఇంకా ఇంకా నెసరీ స్టెప్స్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం సార్. అయితే ఇక్కడ సిఐ నాగరాజుని సస్పెండ్ చేసింది ప్రభుత్వం, కానీ ఆ కుటుంబ సభ్యులకి అయితే ఆ కమిషనర్ హామీ ఇచ్చారట. కేవలం సస్పెండ్ చేయడమే కాదు, అతనిపై చర్యలు తీసుకుంటాము, విచారణ చేస్తామని. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా? అంటే పరిస్థితి చల్లారేలా లేదు సార్. ఉంటుందా అని మీరు ఉమ్, అంటున్నారు, ఉండదు ఏమీ జరగదని నేను చెప్పను, ఎందుకంటే పరిస్థితి మామూలుగా లేదు. ఉమ్, ఇప్పుడు పరిస్థితి ఊరుకునే చల్లబడిపోయేంత అంశం కాదు ఇది. ఈ ఓకే. ఇష్యూలో గానీ ఎవరైనా చల్లబడిపోయి రాజీలు పడిపోతే రేపొద్దున ఇటువంటి ఇష్యూ ఇంకో 2-3 జరుగుతాయి. ఉమ్. కాబట్టి ఈ ఇష్యూని ఇమీడియట్ గా ప్రభుత్వం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే దీని మీద సిబిఐ విచారణ జరిపిస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయనే వాదన కూడా, డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఓకేనండి, జరిపించమనండి, తప్పే ఉంది. ఇప్పుడు నెసరీ స్టెప్స్ ఏమున్నా సరే తీసుకోమనండి ప్రభుత్వాన్ని, మేము ఉమ్, కాదంటలేదు కదా. మాకు కావాల్సింది వాళ్ళ ఫ్యామిలీ జనసేనకు చేసింది, వాళ్ళ మేనమామ ఫ్యామిలీ. ఉమ్, సో మాకు సానుభూతి ఉంది, కొంచెం నెసరీ స్టెప్స్ తీసుకుని వాళ్ళకి న్యాయం చేయండి సార్. నెంబర్ 2, ఆయన మీద జరిగే ప్రోపగండా ఆపండి. ఒక మినిస్టర్ గారి బ్యాక్గ్రౌండ్ తో ఒక ఒక సోషల్ మీడియా, ఒక పార్టీ సోషల్ మీడియా అనవసరంగా ఈ పోస్టులు పెడుతున్నారు.
లేనిపోని ప్రాపగండా చేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లం పెద్దదవుతుంది తప్ప తగ్గదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది సోషల్ మీడియా యుగం, ఇది ఎల్లో మీడియా యుగం కాదు. మీరు రాసిందే రాత, మాట్లాడిందే మాట కాదు. ఎక్కడో ఇంటీరియర్ ప్లేస్ లో ఎక్కడో ఉన్న పల్లె మురళి ఈ రోజు సోషల్ మీడియాలో మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మారండి అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక వర్గం మీడియాకి చెప్తున్నాను, తప్పు, ఇది చాలా తప్పు. మీరేదో విషయాన్ని డైవర్ట్ చేద్దామనో, విషయాన్ని పక్కదోవ పట్టిద్దామనో మీరు చేసే ప్రయత్నం చాలా తప్పు. దయచేసి ఆ ప్రయత్నాలు మానుకోండి, సత్వర చర్యలు తీసుకోండి. అయితే ఇది నా ఇక్కడ appeal గవర్నమెంట్. గాది సాయి కృష్ణను తీసుకువెళ్ళి పోలీసులు తీసుకెళ్లి 40 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అతను ఏమయ్యాడో తెలియదు. ఓకే, ఇక ఆ గాది సాయి కృష్ణ తల్లి గాని, ఆ బంధువులు గాని, మేనమామలు అందరూ అనుమానించేది, ప్రధానంగా చెప్పేది లాకప్ డెత్ చేసేసి చంపేశారు, క్రిమేషన్ కూడా చేసేసారని. సో నా కొడుకు మృతదేహాన్ని అయినా అప్పగించండి, లేదా ఒకవేళ కాల్ చేసి ఉంటే బూడిదేనైనా అప్పగించండి. ఇది గాది సాయి కృష్ణ తల్లి చేస్తున్నటువంటి చెందుతున్నటువంటి ఆవేదన. ఎలా చూడాలి ఈ అంశాన్ని? నిజంగానే ఆ గాది సాయి కృష్ణని లాకప్ డెత్ చేశారా, లేకపోతే అతను ఎక్కడైనా బతికే ఉన్నాడా? పోలీసులు ఎందుకు అతన్ని చూపించలేకపోతున్నారు? ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? అది ఎంక్వైరీలు తేలాలి సార్. ఇప్పుడు మనం, నేనేదో ఫర్ సపోజ్ దాన్ని చంపేశారండి, బూడిద కూడా ఇవ్వలేదు ఎవరు అని నేను చెప్పలేను కదా. అప్పుడు అది ఎంక్వైరీలో తేలాలి. కానీ ఈ అంశంలో మా పార్టీ పాత్ర చాలా సానుభూతిగా ఉండాలి. మేము కోరుకునేది పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుద్ది. వాడు కూడా మాకులాగా జనసేనకి పనిచేసిన వ్యక్తులు, వాళ్ళ మీద కనీసం సానుభూతి చూపించాలని, వాళ్ళకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్, జనసేన తరపున.